ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మీకు నేను క్లాసెస్ తీసుకుంటున్నాను సరళి స్వరాలు కదా! ఈ సరళి స్వరాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా స టు స అంటే స, రి, గ, మ, ప, ద, ని, స వీటితోనే మనం ప్లే చేస్తామన్నమాట. ఫస్ట్ సపోజ్ నేను మీకు ఇక్కడ ఒక సాంగ్ చూపిస్తాను. దెన్ యూ విల్ గెట్ వన్ ఐడియా. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఒక సాంగ్ తీసుకుంటున్నాను. సింపుల్ బేసిక్ సాంగ్ 'నీ చేతితో నన్ను పట్టుకో'. సో, చూసారా? మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. నాకు ఈ నోట్ నుంచి ఈ నోట్‌కి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది? దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సరళి స్వరాలు. వాటి యొక్క పవర్ అది. అంటే ఇప్పుడు మనం సాంగ్ కింద లైక్ నీ చేతితో నన్ను పట్టుకో అని పాడతామా? అదే మన మ్యూజిక్ లాంగ్వేజ్ చెప్పాను కదా! మ్యూజిక్ అంటే ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటది. సో, ఇందులో మనం కన్వర్ట్ చేయాలనుకుంటే ఎలా వస్తదంటే సా రి రి గా అబ్జర్వ్ చేయండి. సా రి రి గా రి రి గ గ మా అబ్జర్వ్ చేశారా? సో, అంతే. అంటే సా టు సా, సరిగమ పదనిసలో సాంగ్స్ ఏవన్నా ప్లే అయితాయి. ఇవి దాటి ఏది మీకు ప్లే అవ్వదు. ఒకవేళ అంతకన్నా దాటితే అంటే మీకిక్కడ అంటే కొంచెం పిచ్ అయితే అప్ అండ్ డౌన్ అవుతదనమాట. లైక్ ఇలా. సో, దీన్ని మనం పిచ్ బెండ్ అని అంటాం. కనిపిస్తుంది కదా! ఇది మీరు చూస్తున్నారా? అక్కడ కొంచెం గమ్మకంలా ప్లే అయితుంది. సో, అది కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సరళి స్వరాలు అంత ఇంపార్టెంట్. అండ్ ఇవి బాగా నేర్చుకుంటే గనక ఫస్ట్ పాయింట్ మీరు ఏ సాంగ్ అన్నా చాలా క్లియర్‌గా పాడతారు. ఫస్ట్ సపోజ్ మీరు యూట్యూబ్‌లో ఏమైనా ఒక సాంగ్ చూసారు. ఒక క్రిస్టియన్ సాంగ్. సో, ఆ సాంగ్‌నైతే అచ్చం వాళ్ళు ఎలా అయితే పాడారో మీరు అలానే పాడగలరు. అంటే నేర్చుకోవడం వల్ల మీ వోకల్ కార్డ్ అనేది చాలా బావుంటది. సెకండ్ పాయింట్ ఎవరు ఏ స్కేల్‌లో పాడుతున్నారో అన్నది ఐడెంటిఫై చేయాలంటే ఇది చాలా ప్రైమరీ. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇందులో కొన్ని రాగాలైతే మనం నేర్చుకోబోతాం అనమాట. లైక్ శంకరభరణం, నటభైరవి, మాయమలవ గౌళ రాగం, హంసధ్వని రాగం ఇట్లా కొన్ని రాగాలైతే ఉంటాయి. ఆ రాగాలన్నీ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అర్థమైందా? కానీ ప్రాముఖ్యంగా ఈ సరళి స్వరాల్ని మనం శంకరభరణం అనే రాగంతోనే ప్లే చేస్తాం అనమాట. సో, సరళి స్వరంలో ఇవి చాలా ముఖ్యమైనది. సో, ఎగ్జాంపుల్‌గా ఈ శంకరభరణ రాగంలో ఇందాక మనం ప్లే చేసిన 'నీ చేతితో నన్ను పట్టుకో' సాంగ్ రావచ్చు. లేదంటే 'దీవించావే సమృద్ధిగా' ప్రతి సాంగ్‌కంటూ ఒక రాగం, తాళం ఈ 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో, రాగం వచ్చేసరికి అంటే శంకరభరణ రాగం. ఇవి మీకు మేజర్ స్కేల్స్ నేర్చుకుంటే ఈ రాగాలన్నీ మీకొస్తాయి. సో, మనం సి స్కేల్ అంటే శంకరభరణంలో ఇలా ప్లే అయితది. చూసారు గదా! సో, ఇది ఎలా ప్లే అయితది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. స రి గ మ ప ద ని సా ఇలానే ప్లే అయింది కదా! సో, ఎప్పుడైతే ఈ శంకరభరణ రాగమంలో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. అది నేను మీకు ఇప్పుడు డిస్‌ప్లే చేస్తాను. ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ కుదిరితే మీరు నోట్స్ కనుక మెయింటైన్ చేస్తే అవి మీ నోట్స్‌లో కూడా రాసేసుకోండి. బెస్ట్ చాలా యూజ్ అయితాయి ఇది మీకు.
ఓకే. సో, మీరు రాసుకున్నారైతే నేను అనుకుంటున్నాను. సో, ఇక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోవాలనమాట. ఏంటంటే సరళి స్వరాల్లో కొన్ని రకాలైతే ఉంటాయి. అంటే వేరియేషన్స్ అని అంటాం కదా మనం. అవేంటని మీతో చూపిస్తాను. మీరు సరళి స్వరాలు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా మెట్రోనోమీ అనేది ఆన్‌లోనే ఉండాలి. మెట్రోనోమీ అనేది ఇదిగో చూడండి. ఓకే. ఈ టైమ్ సిగ్నేచర్ నేను చిన్నగా మార్చాలి. 1 సెకండ్. సో, ఈ మెట్రోనోమీతో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, ఆ తాళం అనేదైతే మీరు మిస్ చేసుకోరు. అర్థమవుతుందా? సో, ఎందుకంటే ఒక సాంగ్ సేమ్ టెంపోలో అదే స్పీడ్ మెయింటైన్ చేయాలంటే ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. సో, అది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మెట్రోనోమీతో ఎప్పుడైతే పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, నేను జస్ట్ ఇది మనకి బేసిక్ వీడియో కాబట్టి ఇలా నేను ఈ సి స్కేల్‌లో మనం ఇప్పుడు సరళి స్వరాలు మనం నేర్చుకుంటాం. నా వెనకాల పాడడానికి ట్రై చేయండి. సా రీ గా మా పా దా నీ సా. మీరు సరళి స్వరాలు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా స్ట్రింగ్స్, హార్మోనియం అండ్ నెక్స్ట్ తంబూరా కానీ సో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే మీరు వాడండి. అప్పుడే మీ వాయిస్ ఇది 2 మ్యాచ్ అవుతాయి. అర్థమైందా? సో, మీరు అలా ప్రాక్టీస్ చేస్తుంటే సరళి స్వరాలు చాలా ఈజీగా మీకు వస్తాయి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.